సెలబ్రేషన్స్ జరగనున్న నేపథ్యంలో ఇక్కడ మనం ప్రస్తుతం గడియారం చౌరస్తాలో ఉన్నాం. ఇది పెద్ద మార్కెట్ ఏరియాలో ఇక్కడ మనం కేక్ షాప్ దగ్గర ఉన్నాం. ఈ కేక్ షాప్లో విపరీతమైన ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కేక్స్ వివిధ రకాల కేక్స్ కొనుక్కొని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కేక్స్తో పాటుగా అంటే న్యూ ఇయర్కు సంబంధించిన సెలబ్రేషన్స్లో భాగంగా కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇట్లాంటి డ్రింక్స్ తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు చిన్నపిల్లల నుంచి పెద్ద ఎత్తున ఉత్సాహంతో పోటీ పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే న్యూ ఇయర్ అయితే పాత సంవత్సరంలోని జ్ఞాపకాలను నెమరవేస్తూ అదేవిధంగా న్యూ ఇయర్లో జరిగే ఏవైతే కొత్త ఆశల పల్లెకులో వేరించేందుకు ఇక్కడ మొత్తం సర్వం సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్ను గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు అన్ని రకాలుగా ప్రజలు సిద్ధపడుతున్నారు. అదేవిధంగా ఏదైతే గట్టి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే అంటే ఉదయం నుంచి కూడా ఏదైతే డ్రింక్స్ తీసుకొని బయటకు వచ్చే వారిని ఖచ్చితంగా అక్కడ ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా పెద్ద ఎత్తున నమోదు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం కేక్ షాప్ వద్ద ఉన్నాం. కేక్ షాప్ వద్ద పరిస్థితి మనం గమనిస్తే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కొనుక్కొని వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ కేక్స్ కోసం ఇక్కడ పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఎట్లా ఉంది సార్ వ్యాపారం? అన్న బాగానే ఉంది అన్న, అంత క్షేమంగా నడుస్తుంది. అంటే ప్రజలకి మనము ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క సంవత్సరం ఒక రేట్ ప్రకారం అమ్ముతుండే. ఈసారి ఏం చేసినామంటే లాభం లేనే పర్వాలే కానీ కొంచెం మంచిగా ఒక ఖుషి ఉండాలి, అందరితోన అందరు తినాలి, బీదోళ్ళు తినాలి, మంచోళ్ళు తినాలి, అందరు తినాలని ఒక 500 కేక్ కూడా మనం ఓన్లీ 250 పెట్టినాం. అంటే క్వాలిటీలో ఏం డిఫరెన్స్ లేదు, సేమ్ క్వాలిటీ, బట్ మార్జిన్ మాత్రం మొత్తం డౌన్. ఖచ్చితంగా ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో కేక్స్ ఏదైతే 500కు అమ్ముడు పోవాల్సిన కేక్స్ ఉన్నాయో పూర్తిగా తక్కువ చేసి అంటే హాఫ్ రేట్కి అమ్ముతున్నామని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఏదైతే ఇక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లు నమోదు చేసేందుకు పోలీసులు భారీ ఎత్తున ఇక్కడ టీమ్స్ను ఎంప్లాయ్ చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పూర్తిగా అంటే 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 20 డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలు టెస్టింగ్ కోసం అంటే మొత్తం ర్యాండమ్గా ప్రతి ఒక్క చెక్ పోస్ట్ ప్రతి ఒక్క చౌరస్తా కూడా ఏర్పాటు చేసి అక్కడ కట్టుదిట్టంగా ఎవరైతే అంటే మద్యం తాగి రోడ్లపైకి రావద్దు అన్న ఉద్దేశంతో పూర్తిగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి పోలీసులు తీసుకున్న చర్యలు అంటే సఫలమవుతున్నట్లు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎక్కడైతే మద్యం షాపుల్లో గిరాకీ ఉన్నా కూడా అదే కేవలం ఇండ్లకే పరిమితం అవుతున్నారు. అదేవిధంగా కేక్ల వద్ద మాత్రం పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. అయితే వ్యాపారంలో పోటీ వల్ల కేకులు పూర్తిగా అంటే హాఫ్ రేటుకు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి కేకులు కొనుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. శంకరి.